అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ ప్రాక్టీస్ సెట్ 2లో సాల్వ్ చేస్తున్నాం. 2 successive discounts of 25% and 10% on a deal are equivalent to a single discount of. సో 2 discounts ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ వై మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ అంటే 25, వై అంటే 10 కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ ఆఫ్ 25 మైనస్ ఆఫ్ 10 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 25 ఇంటూ 10 బై 100. ఓకే, సో నౌ ఈ జీరో క్యాన్సిల్. 5 2s 5 5s is 25. మైనస్ 25 మైనస్ 10 అంటే మైనస్ ఆఫ్ 35. 5 బై 2 అంటే 2.5 కదా, సో ప్లస్ 2.5. 35లో నుంచి 2.5 మైనస్ చేస్తే 32.5. సో మైనస్ 32.5 అంటే మైనస్ అంటే డిస్కౌంట్ లెస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ అని వచ్చింది. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ 32.5 ఉండాలి. ఓకే, నెక్స్ట్ రైట్ 8a ప్లస్ 3b ప్లస్ 9c హోల్ స్క్వేర్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్. సో ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమని చెప్పిచ్చారు. ఫస్ట్ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫార్ములా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి whole square is equal to a square plus b square plus c square plus 2 into ab plus bc plus ca కి ఈక్వల్ అయితే అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ ని చూసినట్లయితే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అన్నిట్లో మనకి ఈక్వల్ గానే ఉంది కదా. సో నెక్స్ట్ ఏబిని చూద్దాం. 2 ఇంటూ ఏబి అంటే 2 ఇంటూ 8 16, 16 ఇంటూ 3 అంటే 48. సో ఇక్కడ 52 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఎలిమినేటెడ్. నెక్స్ట్ 2 ఇంటూ బీసీ 2 3 6, 6 ఇంటూ 9 అంటే 54. సో ఇక్కడ 49 వచ్చింది కదా, ఆప్షన్ సి కూడా ఎలిమినేటెడ్. 2 ఇంటూ ఏసీ, సో 2 9s 18, 18 ఇంటూ 8 అంటే 144. బట్ ఇక్కడ మనకి 154 వచ్చింది కాబట్టి 150 కూడా ఎలిమినేట్ అయిపోతుంటే ఇప్పుడు రిమైనింగ్ ఆప్షన్ ఓన్లీ మనకి బి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ సింపుల్ ఫ్రాక్షన్ ఫామ్. సో ఇక్కడ మనల్ని ఫ్రాక్షనల్ ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేయమని అంటున్నారు. 0.27 మీద బార్ ఉంది కదా, ఇక్కడ కూడా 39 మీద బార్ ఉంది. సో ఫస్ట్ మనము వాల్యూ రాయాలి. 27 డివైడెడ్ బై 2 డిజిట్స్ మీద బార్ ఉంది కాబట్టి 2 times 9 ప్లస్ 0.39 టోటల్ వాల్యూ 39 డివైడెడ్ బై 99 బికాస్ 2 డిజిట్స్ మీద బార్ ఉంది కాబట్టి ప్లస్ 3. నౌ 27 ప్లస్ 39 చేస్తే 66 కదా, సో 66 బై 99 ప్లస్ 3. ఇక్కడ 33 ఇంటూ 2 ఈ 66, 33 ఇంటూ 3 అంటే 99 కదా, సో 2 బై 3 ప్లస్ 3 అంటే ఎల్సిఎం తీసుకుంటే 3 వస్తుంది. 2 ప్లస్ 3 ఇంటూ 3 అంటే 9, సో 9 బై 2 అంటే 11 బై 3. 3 1s 3 3s is 9, రిమైండర్ ఇంకా మనకి 2 ఉంటుంది. సో 2 బై 3 ఈజ్ అవర్ ఆన్సర్. సో 3 2 బై 3 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11. సో ఇక్కడ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11 అని చెప్పన్నారు. సో ఫస్ట్ మల్టిపుల్ ఏమైంది 11ది, 11 ఇంటూ 1 అనేది ఫస్ట్ మల్టిపుల్ కదా, సో సిమిలర్గా 12 మల్టిపుల్స్ అంటే లాస్ట్ నెంబర్ మనకి 11 ఇంటూ 12 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ 11 ఇంటూ 1 అంటే 11ఏనా, 11 ఇంటూ 12 అంటే సో ఏదైనా నంబర్ని మనము 11తో మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈస్ రాయండి, లాస్ట్ డిజిట్ కూడా అలానే రాసి ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 వస్తుంది. ఇది మనము మిడిల్లో రాయాలి. ఇది మనకి 11 ఇంటూ 12కి వాల్యూ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. 132 ప్లస్ 11 అంటే 143. 143 డివైడెడ్ బై 2 అంటే 2 7s 14, 2 1s 2, 2 5s 10. సో 71.5 ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ x is inversely proportional to y and y is equal to 7 when x is 5. Find the value of x when y is equal to 90. సో ఇక్కడ x అనేది y కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పిచ్చారు. x 5 ఉన్నప్పుడు y 7 ఉంటుంది. అయితే y 90 ఉన్నప్పుడు x వాల్యూ అనేది ఎంత ఉంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇచ్చిన వాల్యూస్ ఫస్ట్ మనము y1 x1 అని తీసుకుందాము. ఫైండ్ అవుట్ చేయాల్సింది x2ని y2 వాళ్ళు ఇచ్చారు. ఓకేనా? సో ఫస్ట్ x అనేది y కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పన్నారు. అంటే x1 అనేది 1 బై y1కి ఈక్వల్ అయిద్దా. సిమిలర్గా x2 అనేది x2 డినామినేటర్లో వచ్చింది కాబట్టి ఈ సైడ్ మనకి న్యూమరేటర్లో ఉంటుంది, అప్పుడే ఇన్వర్స్ రిలేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ x1 వాల్యూ వచ్చేసి 5 అని ఇచ్చారు,
x2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. y2 వచ్చేసి 90 అండ్ y1 ఈస్ 7. సో 5 1s 5 18s ఈస్ 90 కదా. ఇక్కడ 1/x2 వాల్యూ మనకి 18/7 అని వచ్చింది. x2 ఏమైద్ది 7/18 అయింది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Isha and Anshu together invested 44,000 rupees in a business. At the end of the year, out of the total profit of 8,800 rupees, Isha's share was 1,100 rupees. How much did Anshu invest? సో ఇక్కడ ఒక బిజినెస్ లో ఇషా అండ్ అన్షు కలిసి 44,000 రూపీస్ ని ఇన్వెస్ట్ చేశారు. అయితే 1 year ఎండ్కి వాళ్ళకి ప్రాఫిట్ అనేది 8,800 రూపీస్ వస్తే ఇందులో ఇషా షేర్ ఏమో 1,100 రూపీస్. అన్షు ఎంత ఇన్వెస్ట్ చేసిందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ప్రాఫిట్ రేషియోస్ అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ కి ఈక్వల్ గా ఉంటుంది. టోటల్ ప్రాఫిట్ ఎంత ఉంది ఇక్కడ 8,800 రూపీస్ కదా. ఇందులో ఇషా షేర్ వచ్చేసి 1,100. అయితే అన్షు షేర్ ఎంత అవుతుంది ఇక్కడ నుంచి 7,700 రూపీస్ కదా. సో ఇక్కడ ప్రాఫిట్ రేషియోస్ చూడండి, ఈ టూ జీరోస్ క్యాన్సిల్, 11 1s 11, 11 7s is 77. 1:7 అనేది ఇషా అండ్ అన్షు ప్రాఫిట్ రేషియోస్ వచ్చింది. ప్రాఫిట్ రేషియోస్ ఎలా ఉంటాయో ఇన్వెస్ట్మెంట్ రేషియో కూడా అలానే ఉంటుంది మనకి. సో 1 + 7 అంటే 8 కదా. ఈ టోటల్ 8 యూనిట్స్ అనేది ఇషా అండ్ అన్షు ఇద్దరు కలిసి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే 44,000కి ఈక్వల్ అయితే మనకు కావాల్సింది అన్షు ఎంత ఇన్వెస్ట్ చేసింది అని, అంటే 7 యూనిట్స్ అనేది ఎంత అని. సో 8 1s 8 5s is 40, క్యారీ 4, 8 5s is 40, ఈ 2 zeros హ్యాస్ ఇట్ ఈస్. సో 55 into 7 అంటే 5 7s 35 కదా. ఫస్ట్ 2 zeros హ్యాస్ ఇట్ ఈస్ తీసుకొని 5 7s 35, క్యారీ 3, 5 7s 35 + 3 అంటే 38. సో 38,500 రూపీస్ అన్షు ఇన్వెస్ట్ చేసింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if LCM 27, n is 54 and HCF 27, n is 9, then find the value of n. సో ఇక్కడ n వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ LCM ఏమి ఇచ్చారు మనకి, LCM ఆఫ్ 27, n అనేది 54 అండ్ HCF ఆఫ్ 27, n is 9. సో HCF 9 ఉంది అని అంటే రెండిట్లోనూ మనకి 2 నంబర్స్లోనూ 9 అనేది కామన్గా ఉంటుంది, అవునా. సో 27 అంటే 9 into 3 is 27 కదా. సిమిలర్గా మనకి n కూడా 9 మల్టిపుల్ అయి ఉంటుంది. ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే మనము 18, 54, 36 ఈ 3 ఆప్షన్స్ కూడా మనకి 9 మల్టిపులే. సో ఆప్షన్ డీని ఎలిమినేట్ చేయొచ్చా. బట్ ఈ 3 ఆప్షన్స్లో మన ఆన్సర్ అనేది ఏదో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సపోజ్ మనము n వాల్యూ ఫస్ట్ ఆప్షన్ ఏముంది 18 అని ఉంది. సో 18 అని తీసుకుంటే ఇంకో నంబర్ ఏమిచ్చారు 27 కదా. సో 27, 18 మన నంబర్స్ అయితే చూడండి ఈ రెండిట్లో నుంచి మనకి HCF 9 వస్తుంది కదా. నెక్స్ట్ LCM కూడా 9 into 3 అంటే 27, 9 into 2 అంటే 18. సో 9, 3 into 2 అంటే 6. సో 9 into 6 54. LCM కూడా మనకి కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వాల్యూ ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూద్దామా. సో ఫస్ట్ నెంబర్ 27, నెక్స్ట్ నెంబర్ 54 అని చెప్పి తీసుకుంటే ఇక్కడ HCF ఏమైంది మనకి ఇక్కడ కూడా 27 into 2 is 54. సో ఇక్కడ కూడా 27 ఉంది కాబట్టి HCF మనకి 27 వస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్ అయిపోయింది. మనకు HCF 9 రావాలి. ఆప్షన్ సి 36ని సబ్స్టిట్యూట్ చేస్తే 27, 36. సో ఇక్కడ 9 into 3 is 27, 9 into 4 is 36. రెండిట్లో మనకి 9 అనేది కామన్గా ఉంది, HCF అనేది కరెక్ట్గా వస్తుంది. బట్ LCM చూసుకున్నట్లయితే 3 into 4 12 కదా. 12 into 9 అంటే 108. సో LCM రాంగ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ సి కూడా మనకి రాంగ్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్, the curved surface area of a cone is 5544 centimeter square and the diameter is 168 centimeter. What is its total surface area? సో ఇక్కడ curved surface area of cone వచ్చేసి 5544 centimeter square అని చెప్పిచ్చారు. డయామీటర్ ఇచ్చారు, మనల్ని టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఈజ్ πr/l కదా. అండ్ ఈ వాల్యూ అనేది 5544కి ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. పై అంటే 22/7, డయామీటర్ 168 అని చెప్పిచ్చారు. సో రేడియస్ ఏమైంది 168/2 అంటే 84. సో 84 అనేది రేడియస్ అవుతుంది. 84 ఇంటూ ఎల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి 5544. 11 2s is 22, 11 5s 55, 11 4s is 44. ఓకేనా. సో 7 1s 7, 7 2s is 14,
12 ones, 12 fours is 48, carry 2, 12 twos is 24. So 2 ones, 2 twos 4, 2 ones is 2. సో టోటల్గా ఎల్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి 21 అని వచ్చింది. మనల్ని అడుగుతుంది సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఈస్ పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. సో పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 84, 84 ప్లస్ ఎల్ అంటే 21 కదా. సో 84 ప్లస్ 1 అంటే 21 అంటే 105. నౌ 7 ones, 7 ones 7, 7 twos 14. 22 ఇంటూ 12 చేయాలంటే 22ని మనం 2 ఇంటూ 11 అని చెప్పి రాసుకోవచ్చా. 12 ఇంటూ 2 అంటే 24. సో 24ని ఇంటూ 11 చేయాలి అని అంటే ఫస్ట్ డిజిట్ హ్యాస్ ఇట్ ఈస్, లాస్ట్ డిజిట్ హ్యాస్ ఇట్ ఈస్, రెండింటిని యాడ్ చేస్తే 6. ఇది మనకి 24 ఇంటూ 11కి ఈక్వల్ అవుతుంది. ఈ టోటల్ ఇంటూ 105. సో ఇక్కడ మనము 105ని 100 ప్లస్ 5 అని చెప్పి రాసుకోవచ్చు కదా, ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో 100 ప్లస్ 5 అని చెప్పి రాద్దాం. ఫస్ట్ 100 ప్లస్ 5. సో 264 ఇంటూ 100 అంటే 26400. నౌ 264 ఇంటూ 5 చేస్తే 5 4s is 20, క్యారీ 2, 5 6 30 ప్లస్ 2 అంటే 32, 5 2s 10 ప్లస్ 3 అంటే 13. ఈ టోటల్ని యాడ్ చేస్తే ఇప్పుడు 27720 వస్తుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈస్ 27,720. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, given that 42 raised to 0.6 is equal to x, 42 raised to 0.65 equal to y, and x power z is equal to y power 4, then what is the nearest value of z? సో ఇక్కడ x power z అనేది y power 4కి ఈక్వల్ అని చెప్పన్నారు. సో x వాల్యూ మనకి 42 raised to 0.66 అంటే x పవర్ z అంటే ఇక్కడ కూడా మనం z తో మల్టిప్లై చేయాలి కదా. అప్పుడు 42 raised to 0.66 ఇంటూ z అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు y పవర్ 4. సో yకి పవర్ 4ని యాడ్ చేస్తే 0.65 ఇంటూ 4 చేయాలి. సో 0.65 ఇంటూ 4 అంటే 4 ఇంటూ 5 అంటే 20, క్యారీ 2, 4 6 24 ప్లస్ 2 అంటే 26. సో 2.60 అనేది మనకి ఇక్కడ వస్తుంది. 2.60. నౌ బేసిస్ అనేది ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేయొచ్చు కదా. 0.66 z ఈజ్ ఈక్వల్ టు 2.6. సో z వాల్యూ వచ్చేసి ఈ పాయింట్ని క్యాన్సిల్ చేసేస్తే పాయింట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ 0 యాడ్ చేస్తే ఈ పాయింట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 260 డివైడెడ్ బై 66 వస్తుంది. 260 డివైడెడ్ బై 66 అంటే 11 6 is 66, 11 2s is 22, క్యారీ 4, 11 3s is 33, రిమైండర్ 7, 11 6 is 66. సో 23.6 అంటే 23.6 డివైడెడ్ బై 6, 6 1s, 6 3s is 18, క్యారీ 5, 6 9s is 54. సో అప్రాక్సిమేట్గా మనకి ఇక్కడ 3.94. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్? సో ఇక్కడ ఫస్ట్ చూడండి, -9 హోల్ పవర్ 0 అని ఉంది. ఎనీథింగ్ రేస్ టు 0 అంటే 1 కదా. ఈ టోటల్ మనకి ఇక్కడ 1కి ఈక్వల్ అయింది. 2 క్యూబ్ అంటే 8, 8 ఇంటూ 1 ఇంటూ 3 క్యూబ్ అంటే 27 కదా. సో 27 ఇంటూ 8 ఈస్ 216. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a merchant professes to sell flour at a profit of 35%, but dishonestly uses a weight which is 16% less than the weight mentioned on it. Find the overall profit percentage earned by the merchant. సో ఇక్కడ ఒక మర్చెంట్ అతను ఫ్లోర్ని 35% ప్రాఫిట్కి అమ్ముతున్నానని చెప్తూ ప్రాఫిట్ కూడా వస్తుంది అతనికి. బై ద వే అతను ఏం చేస్తున్నాడు, ఫాల్టీ వెయిట్ యూజ్ చేసి 16% తక్కువ ఇస్తున్నారు. సో ఇలా చేయటం వల్ల అతనికి ఎంత ఎక్స్ట్రా, టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుంటే ప్రాఫిట్ ఎంత వస్తుందన్నారు, 35 కదా. సో 100 కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ మనకి 135 అవుతుంది. నెక్స్ట్ 16% లెస్ ఇస్తున్నారు అంటే మనం అమౌంట్ పే చేస్తుంది టోటల్ 100 యూనిట్స్కి అయితే 100లో 16 లెస్ చేస్తే 84 కదా. అతను ఇస్తుంది మనకి 84 మాత్రమే. సో ఈ 100 క్యాన్సిల్ చేసేస్తే కాస్ట్ ప్రైస్ మనకి 84 యూనిట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 135 యూనిట్స్ ఉంది. సో ఇక్కడ 135లో నుంచి 84 మైనస్ చేస్తే ఎంత, 51. ఈ 51 అనేది ప్రాఫిట్ అపాన్ 84 యూనిట్స్ ఇంటూ 100 కాబట్టి 2 zeros ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకేనా. నౌ 4 2s 8, 4 1s is 4, 4 1s 4, క్యారీ 1, 4 2s 8, carry 3, 4 7s 28, 4 5s is 20. Again 21 1s is 21,
21 ఇంటూ 6 చేస్తే 126 కదా. సో 21 ఇంటూ 60 చేస్తే ఇంకా రిమైండర్ మనకి 15 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 21 ఇంటూ 7 అప్రాక్సిమేట్గా 60.7కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది రౌండ్ ఆఫ్ ద ఆన్సర్ టు ద నియరెస్ట్ హోల్ నెంబర్ అని చెప్పన్నారు. సో 60.7ని మనం అప్రాక్సిమేట్గా ఎలా రాసుకోవచ్చు, 61% అని చెప్పి రాయొచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, two trains of equal length are running on parallel tracks in the same direction at speeds of 112 km per hour and 20 km per hour. The faster train crosses the slower train in 45 seconds. Find the length of each train. So ఇక్కడ టూ ట్రైన్స్ లెంత్స్ ఈక్వల్ అని చెప్పన్నారు, స్పీడ్స్ ఇచ్చారు, అండ్ ఈ టూ ట్రైన్స్ అనేవి సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంటే వన్ ట్రైన్ ఇంకో ట్రైన్ని క్రాస్ అవడానికి 45 సెకండ్స్ టైం పడుతుంది. అయితే మనల్ని అడుగుతుంది ఈచ్ ట్రైన్ లెంత్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ట్రైన్ లెంత్స్ అనేవి ఈక్వల్ అన్నారు కాబట్టి ఫస్ట్ ట్రైన్ లెంత్ ఎల్ అనుకుంటే సెకండ్ ట్రైన్ లెంత్ కూడా ఎల్ అయ్యింది కదా. ఇప్పుడు రెండు ట్రైన్స్ లెంత్ ఏమైంది, 2L అయింది. సో ఈ 2L అనేది డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో డిస్టెన్స్ 2L అయినప్పుడు స్పీడ్ ఏమవుతుంది మనకి, సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది సబ్ట్రాక్ట్ అయింది. 112లో నుంచి 20ని మైనస్ చేస్తే ఎంత, 92. సో ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి ఇచ్చారు కాబట్టి మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేద్దాం. బికాస్ ట్రైన్ లెంత్ మీటర్స్లో అండ్ ఇక్కడ టైం ఏమో 45 సెకండ్స్ అని చెప్పి ఇచ్చారు కాబట్టి, ఓకేనా. సో మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి మల్టిప్లై బై 5/18 ఇంటూ టైం 45 సెకండ్స్లో క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. సో 45. నౌ 9 2s is 18, 9 5s is 45, 2 1s 2 4s 8, 2 6 is 12, ఓకేనా. సో L ఈజ్ ఈక్వల్ టు 46 ఇంటూ 25/2. సో 46 ఇంటూ 25/2, 2 1s 2 2s 4, 2 3 6, 25 ఇంటూ 23 అంటే మనము 24 మైనస్ 1 ఇంటూ 24 ప్లస్ 1 అని చెప్పి రాసుకోవచ్చా. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్, అంటే 24 స్క్వేర్ ఈజ్ 576 మైనస్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 1. సో ఇక్కడ 576 మైనస్ 1 అంటే 575. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ట్రైన్ లెంత్, ఈచ్ ట్రైన్ లెంత్ మనకి 575 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 60 and 90? సో 60 నుంచి 90 లోపు ఉన్న ఆల్ ప్రైమ్ నెంబర్స్ సమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఓకేనా. సో బిట్వీన్ అన్నారు కాబట్టి 60 and 90ని ఇంక్లూడ్ చేయకూడదు. అఫ్ కోర్స్ ఇక్కడ 60 and 90 ప్రైమ్ నెంబర్స్ కాదు, కానీ ఒకవేళ మనకి ప్రైమ్ నెంబర్స్లో ఇచ్చినా కానీ, సపోజ్ మనకి ఇప్పుడు 5 నుంచి 13 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అని చెప్పి అడిగితే బిట్వీన్ అని ఇచ్చినప్పుడు ఈ 5 and 13ని ఇంక్లూడ్ చేయకూడదు అనమాట, ఓకేనా. సో ఈ బిట్వీన్లో ఉన్న వాల్యూసే మనం సమ్ చేయాలా లేదా కౌంట్ చేసి చెప్పాలి. సో అలానే ఇక్కడ కూడా 60 and 90 మనకి ప్రైమ్ నెంబర్స్ కాదు. సో 60 నుంచి మనం ప్రైమ్ నెంబర్స్ని చూడాలి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 60 and 90? సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 60 and 90 అని చెప్పిచ్చారు. బిట్వీన్ అని ఇచ్చినప్పుడు మనం ఈ వాల్యూస్ని ఇంక్లూడ్ చేయకూడదు. అండ్ ఇక్కడ 60 and 90 ఎలానో మనకి ప్రైమ్ నెంబర్స్ కాదు కాబట్టి ఇఫ్ సపోజ్ మనకి ఏదైనా ఒక వాల్యూ ఆర్ 2 వాల్యూస్ ప్రైమ్ నెంబర్స్ ఇస్తే ఆ రెండింటిని కన్సిడర్ చేయకూడదు, ఓకేనా. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది ఇక్కడ 61, నెక్స్ట్ 67, నెక్స్ట్ వచ్చేసి 71, 73, 79, 83 అండ్ 89. ఇవి మనకి ప్రైమ్ నెంబర్స్ అనమాట 60 నుంచి 90 లోపు. సో టోటల్ యాడ్ చేస్తే 1 + 7 8 + 1 9 + 3 12 + 9 21 + 3 24 + 9 33. సో 3 ఇక్కడ క్యారీ 3, 3 + 6 9, 9 + 6 అంటే 15 + 7 22 + 7 29 + 7 36 + 8 44 + 8 52. సో టోటల్ ఇక్కడ మనకి 523 వచ్చింది సమ్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 rupees at an interest rate of 5.25% per annum for the period from 4 February 2024 to 5 April 2024. సో ఫస్ట్ ఇక్కడ మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ 4,000 అని ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 5.25% అని ఇచ్చారు. బట్ మనకి టైం పీరియడ్ అనేది ఇలా ఇచ్చారు, కరెక్ట్గా ఒక వాల్యూ ఇవ్వకుండా 4th February నుంచి 5th April దాకా అని చెప్పి అన్నారు. ఫస్ట్ ఫార్ములా ఏమైంది మనకి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్
టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100 కదా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఏమో 4000 రూపీస్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.25% అన్నారు కాబట్టి డివైడెడ్ బై 100 ఇంటూ టైం పీరియడ్. చూడండి ఇక్కడ ఫస్ట్ మనము 2024 అనేది లీప్ ఇయర్ కదా. నార్మల్ ఇయర్లో మనకి 365 డేస్ ఉంటాయి. అదే లీప్ ఇయర్లో మనకి 366 డేస్ ఉంటాయి. ఓకేనా. నా ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనము 4th ఫిబ్రవరి నుంచి 5th ఏప్రిల్ దాకా ఎన్ని డేస్ ఉంటాయి అని కౌంట్ చేయకుండా రఫ్గా చూడండి. 4th ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి తర్వాత మనకి మార్చ్ వస్తుంది. మార్చ్ నుంచి అగైన్ ఏప్రిల్. రఫ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక 30 + 30 అంటే 60 డేస్. సో 60లో సమ్ వాల్యూ వస్తుంది. ఐదర్ 60 కన్నా కొంచెం తక్కువ అవ్వచ్చు లేదా 60 కన్నా కొంచెం ఎక్కువ అవ్వచ్చు. బట్ ఇక్కడ వచ్చే న్యూమరేటర్ వాల్యూ అనేది మనకి ఈ 366కి మల్టిపుల్ అయి ఉండాలన్నమాట. అంటే సపోజ్ మనము 60 అని తీసుకుంటే 60 అనేది 366 మల్టిపుల్ అయిద్దా? అవ్వదు. అదే 61 తీసుకుంటే ఏమవుతుంది? 61 × 6 అంటే 366. సో డేస్ని క్యాలిక్యులేట్ చేయకుండా ఇక్కడ డినామినేటర్లో మనకి ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి మల్టిపుల్ తీసుకుంటే సరిపోయింది. సపోజ్ ఇక్కడ మనకి 63 వచ్చినా 64 వచ్చినా కానీ అప్రాక్సిమేట్గా 61 అని చెప్పే తీసుకోండి. ఓకేనా. అప్పుడే మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. సో 61 1s 61 6 is 366. 1/6 వచ్చింది ఇక్కడ. అండ్ ఈ 2 zeros క్యాన్సిల్. అండ్ ఈ 0 అండ్ ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 2s is 4, 2 3s is 6, 3 1s is 3, క్యారీ 2, 3 7s 21. సో ఇక్కడ పాయింట్ ఉంటుంది కదా. ఇప్పుడు 3 5s is 15. సో 17.5 × 2 అంటే 35. సో 35 is సింపుల్ ఇంట్రెస్ట్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద మీన్ మార్క్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ యూజువల్గా అయితే సిగ్మా ఆఫ్ xi ఇంటూ fi డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ fi అని చెప్పి చేస్తాం కదా. సో ఈ మెథడ్ కాకుండా ఇంకో మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఈ టోటల్లో నుంచి మనం ఏదో ఒక వాల్యూ మీన్ అని చెప్పి కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ 30ని మనము మీన్ అని చెప్పి తీసుకుంటే ప్లస్, సో 30 కన్నా ఫస్ట్ వాల్యూ ఎంత లెస్ ఉంది మనకి? 5 లెస్ ఉంది. అండ్ 30 కన్నా ఈ 35 అనేది ఎంత లెస్ ఉంది? సారీ, ఎంత ఎక్స్ట్రా ఉంది? 5 ఎక్స్ట్రా ఉంది కదా. అండ్ 40 అనేది 10 ఎక్స్ట్రా ఉంది. సో ఈ లెస్ ఉన్నది ఎన్ని స్టూడెంట్స్ మీద అంటే ఎన్ని యూనిట్స్ మీద? 5 యూనిట్స్ మీద. 5 × 5 అంటే 25. మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ 25. 5 × 3 అంటే 15. సో ప్లస్ 15. 10 × 1 అంటే 10 హోల్ డివైడెడ్ బై ఈ టోటల్ ఎక్స్ట్రా అండ్ తక్కువ వచ్చినాయి. ఈ రెండింటిని మనము నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. 5 + 6 11 + 3 14 + 1 15. సో 15 డివైడెడ్ బై 15 చేస్తే 25లో నుంచి 15 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ ఆఫ్ 10. ఓకే. సో ఇక్కడ -10 + 10 రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ వాల్యూ అనేది మనకు కంప్లీట్గా 0 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనం మీన్ అనేది 30 అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, if x is equal to 2/√3 divided by 2 minus √3, find the value of x minus 7 whole square. సో ఇక్కడ x minus 7 whole square వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ x వాల్యూ ఏముంది? 2 + √3 డివైడెడ్ బై 2 minus √3 కదా. రేషనలైజ్ చేస్తే 2 + √3 అండ్ 2 + √3తో ఇంటూ అండ్ డివైడ్ చేయాలి. సో ఇప్పుడు న్యూమరేటర్లో 2 + √3 హోల్ స్క్వేర్ అవుతుంది. a + b హోల్ స్క్వేర్ అంటే a², దట్ ఈస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ b². √3 హోల్ స్క్వేర్ అంటే 3నే కదా. 2ab, 2 × 2 అంటే 4, 4 × √3. సో 4√3 డివైడెడ్ బై డినామినేటర్లో a - b × a + b. సో a² అంటే 2² 4 మైనస్ ఆఫ్ b² అంటే √3 హోల్ స్క్వేర్. సో √3 హోల్ స్క్వేర్ అంటే ఏమైంది? 3 అయింది. నౌ 4 + 3 అంటే 7 ప్లస్ 4√3. ఇక్కడ డినామినేటర్లో 4 - 3 అంటే 1 కాబట్టి ఇంకా వదిలేయచ్చు. ఇది టోటల్ మనకి ఎక్స్ వాల్యూ అవుతుంది. మనల్ని అడుగుతుంది x - 7 హోల్ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎక్స్ వచ్చేసి 7 + 4√3 మైనస్ ఆఫ్ 7 హోల్ స్క్వేర్. -7 + 7 క్యాన్సిల్ అయిపోతుంటే 4² అంటే 16 కదా. √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 16 × 3 అంటే 48 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ మనకు గుర్తుండాల్సిన వాల్యూస్ వచ్చేసి sin² ప్లస్ cos² అనేది 1కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్, sec² మైనస్ ఆఫ్ tan² ఈజ్ ఈక్వల్ టు 1.
ఇంకోటి వచ్చేసి కోసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో ఈ 3 ఫార్ములాస్ గుర్తుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా అని ఉంది కదా, 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ అంటే ఈ సీకెంట్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ వెళ్ళిపోతుంటే మనకి మైనస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఏం మిగులుతుంది మనకి, మైనస్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఉంటుంది. సో ఈ టోటల్ని మనము మైనస్ ఆఫ్ టాన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చా. నెక్స్ట్ 1 మైనస్ సైన్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే వాల్యూ ఎంత, కాస్ స్క్వేర్ టీటా. అగైన్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. సో ఈ మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది కదా, అప్పుడు కోసికెంట్ స్క్వేర్ టీటాకి ఈక్వల్ అవుతుంది అనమాట. టాన్ స్క్వేర్ టీటాని మనము సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా అని రాయొచ్చా, మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఈ కాస్ స్క్వేర్ టీటా యాజ్ ఇట్ ఈస్ రాద్దాము. కోసికెంట్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో ఈ సైన్ స్క్వేర్ టీటా ఈ సైన్ స్క్వేర్ టీటా క్యాన్సిల్, కాస్ స్క్వేర్ టీటా క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఆఫ్ 1 అనేది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ టీటా వాల్యూ 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనము సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ the centers of two circles with radii 28 cm and 20 cm are 50 cm apart. What is the length of common transverse tangent? సో ఇక్కడ ఫస్ట్ 2 సర్కిల్స్ ని డ్రా చేసుకుందాము. ఈ 2 సర్కిల్స్ సెంటర్స్ డిస్టెన్స్ వచ్చేసి మనకి 50 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. కామన్ ట్రాన్స్వర్స్ టాంజెంట్ అంటే ఈ టాంజెంట్ అనమాట. సో టాంజెంట్ అనేది స్ట్రైట్ గా ఉండిద్ది, ఇలా ఉండదు. సో ఫస్ట్ సర్కిల్స్ ని డ్రా చేసుకుందాం. ఈ సర్కిల్ ఒకటి అండ్ ఇంకో సర్కిల్, ఇలాగా కామన్ ట్రాన్స్ఫర్. సో ఒక పాయింట్, జస్ట్ 1 పాయింట్ అనేది టచ్ అయ్యేదాన్ని మనము టాంజెంట్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ అన్నారు. ఈ టాంజెంట్ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కామన్ ట్రాన్స్వర్స్ టాంజెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూస్ చేసే ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆఫ్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్. ఇక్కడ r1 వచ్చేసి 28, r2 ఏమో 20 అనమాట. సో స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత 50 కదా, సో 50 స్క్వేర్ మైనస్ ఆఫ్ r1 ప్లస్ r2 అంటే 28 ప్లస్ 20 అంటే 48 హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, ఏ ప్లస్ బి అంటే 50 ప్లస్ 48 ఏమైంది 98 ఇంటూ ఏ మైనస్ బి 50 మైనస్ 48 అంటే 2, 98 ఇంటూ 2 అంటే 196, స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే 14. సో 14కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అదే మనని డైరెక్ట్ కామన్ టాంజెంట్ అడిగితే ఏమైంది, జస్ట్ ఇక్కడ r1 మైనస్ ఆఫ్ r2 అని చెప్పి రాస్తే సరిపోతుంది. ట్రాన్స్ఫర్స్ అడిగితే ప్లస్ చేయాలి రేడియస్ని, డైరెక్ట్ అడిగితే మైనస్ చేయాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ద లార్జెస్ట్. సో ఇక్కడ ఏ ఫ్రాక్షన్ లార్జెస్ట్ మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 2/3, నెక్స్ట్ 9/87, 20/21, 45/66 కదా. సో ఇక్కడ 2/3 డిఫరెన్స్ ఎంత ఉంది 1, అండ్ ఇక్కడ 9/87 అంటే 9 యూనిట్స్ని 87 పార్ట్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇది వెరీ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయింది. నెక్స్ట్ 20/21 అంటే డిఫరెన్స్ 1 ఉంది కదా, అండ్ ఇక్కడ 45 పార్ట్స్ని మనం 45 యూనిట్స్ని 66 పార్ట్స్లో డిస్ట్రిబ్యూట్ చేసాం. సో ఇది కూడా మనము కంపేర్ చేసుకుంటే స్మాలెస్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి లార్జెస్ట్ ఏదైందంటే న్యూమరేటర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది మనకి లార్జెస్ట్ అయింది. సో న్యూమరేటర్ 20 అనేది ఎక్కువ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇది మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అయినప్పుడు, అంటే డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువ ఉండేదాన్ని మనము ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో ఇక్కడ చూడండి 2/3 అనేది న్యూమరేటర్ తక్కువ ఉంది కదా, సిమిలర్గా ఇక్కడ 20/21 అంటే ప్రాపర్ ఫ్రాక్షనే. సో ఈ రెండిట్లో లార్జెస్ట్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఏది ఎక్కువ ఉంటే అది అయింది. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే 3/2, 21/20 అని తీసుకున్నప్పుడు డిఫరెన్స్ అనేది సేమే వస్తుంది. బట్ ఇక్కడ లార్జెస్ట్ అనేది మనకి ఏ ఫ్రాక్షన్ అయిందంటే 3/2 అనేది లార్జెస్ట్ అయింది, బికాస్ ఆపోజిట్ అనమాట. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఎక్కడైతే మనకి న్యూమరేటర్ ఎక్కువ ఉంటుందో అది మనది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయింది, అండ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అది మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్ అయింది. జస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్కి ఆపోజిట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే. నెక్స్ట్, 2 inlet pipes A and B can fill an empty tank in 22 and 33 hours respectively. They are opened together, but pipe A is closed 3 hours before the tank is filled.
వాట్ విల్ బీ ద టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ టేకన్ బై బోత్ ద పైప్స్ టు ఫిల్ ద ట్యాంక్. సో ఇక్కడ పైప్ ఏ వచ్చేసి 22 అవర్స్లో ఫిల్ చేస్తుంటే పైప్ బి ఏమో 33 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ట్యాంక్ ఫిల్ అయ్యే జస్ట్ బిఫోర్ 3 అవర్స్ బిఫోర్ పైప్ ఏని క్లోజ్ చేసేస్తే హోల్ ట్యాంక్ కంప్లీట్గా ఫిల్ చేయడానికి 2 పైప్స్కి ఎంత టైం పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ పైప్ ఏ వచ్చేసి 22 అవర్స్లో ఫిల్ చేస్తుంది కదా, పైప్ బి ఏమో 33 అవర్స్లో ఫిల్ చేస్తుంది. 22 అండ్ 33కి ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 66 వస్తుంది. సో 22 ఇంటూ 3 33 ఇంటూ 2 ఈ 66. ఈ 66 అనేది ఇక్కడ టోటల్ వర్క్ అయింది అనమాట. సో పైప్ ఏ అనేది 3 అవర్స్ బిఫోర్ క్లోజ్ చేశారు అని అంటే పైప్ ఏ ఎఫిషియన్సీ ఎంత, 3 యూనిట్స్. సో 3 యూనిట్స్ 3 అవర్స్ వర్క్ చేస్తే టోటల్ వర్క్ ఎంత కంప్లీట్ అయి ఉండేది, పైప్ ఏ ద్వారా 9 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యి ఉండేది. సో ఇప్పుడు పైప్ ఏని క్లోజ్ చేసేసారు కాబట్టి ఆ వర్క్ని కూడా మనము టోటల్ వర్క్లో యాడ్ చేయాలన్నమాట. అప్పుడు 66 ప్లస్ 9 అంటే టోటల్ మనకి 75 అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఈ వర్క్ని ఇప్పుడు ఏ అండ్ బి కలిసి చేస్తే 3 ప్లస్ 2 అంటే 5 ఎఫిషియన్సీతో చేస్తే 5 1s 5 15s is 75. సో 15 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో జస్ట్ బిఫోర్ క్లోజ్ అయ్యింది కాబట్టి ఆ వర్క్ని కూడా తెచ్చి మనం టోటల్ వర్క్లో యాడ్ చేసాం. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇది మనకి హోంవర్క్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ క్వశ్చన్లా చెప్పుకుందాము. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.